రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. మాజీ మంత్రి ఆళ్ల నాని టీడీపీ ఎంట్రీ అంత ఈజీగా లేదా? ఇక పసుపు కండువా కప్పుకోవడమే తరువాయి అన్న దశలో ఎందుకు బ్రేక్ పడింది? పార్టీలోకొచ్చిన పాత లెక్కలు తేలాల్సిందే, అసలుకు వడ్డీతో కలిపి ఇవ్వాల్సిందేనన్న క్యాడర్ వాయిస్ అడ్డుపడిందా? అసలు ఆళ్ల విషయంలో అభ్యంతరాలేంటి? ఏలూరు టీడీపీ లీడర్స్ కు ఎక్కడో కాలిపోయేంతలా ఏం చేశారైనా? వైసీపీని వీడి టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చేస్తున్న ప్రయత్నాలకి తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది. గతంలో ఏలూరు అసెంబ్లీ స్థానం నుంచి 3 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఆళ్లను పార్టీలోకి రానివ్వద్దంటూ గట్టిగానే గలం వినిపిస్తున్నారట ఏలూరు టీడీపీ లీడర్స్, క్యాడర్. దీంతో అందరితో మాట్లాడి ఏకాభిప్రాయం వచ్చాకే మాజీ మంత్రి ఎంట్రీపై స్పష్టత ఇవ్వాలనుకున్నట్టు సమాచారం. 30 ఏళ్ల నుంచి ఏలూరు రాజకీయాల్లో ఉంటున్న ఆళ్ల నాని టీడీపీలో చేరతారన్న మాట వినగానే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, చివరికి వైసీపీ నుంచి వలస వచ్చిన వాళ్ళు సైతం ఒంటి కాలుపై లేచారట. ఆయన తమ పార్టీలోకి వద్దంటూ తెగేసి చెబుతూ అందుకు కారణాలను కూడా రీసౌండ్ లో వినిపిస్తున్నారు. అధికారంలో ఉన్నంతకాలం ఆయన టీడీపీ నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా టార్గెట్ చేశారు, ఆర్థికంగా ఎంత దెబ్బ కొట్టారనే విషయాలను ఏకరువు పెడుతున్నారట ఏలూరు టీడీపీ నాయకులు. తమని పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం ఏదన్నా నిర్ణయం తీసుకుంటే అది వాళ్ళ ఇష్టం, మేం మాత్రం తగ్గేదేలే అంటున్నట్టు తెలిసింది. ఆయన్ని సైకిల్ ఎక్కించడం తప్పనిసరైతే మీ నిర్ణయం మీది, మా నిర్ణయం మాదంటూ టీడీపీ అధిష్టానానికి తెగేసి చెబుతున్నారట బాధితులు. దీనికి సంబంధించి ఆల్రెడీ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ హోలెత్తుతున్నాయి. ఆళ్ల నాని అవమానాలకు సిద్ధంగా దగాపడ్డ తెలుగు తమ్ముల దెబ్బ రుచి చూపిస్తామంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్స్ ఇస్తున్నారు తెలుగుదేశం నాయకులు. దీంతో ఏలూరులో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. బూసర్ వెళ్లి నిస్సిగ్గుగా అంటూ పోస్టింగ్స్ లో టీడీపీ కార్యకర్తలు ఘాటైన పదజాలం వాడుతున్నారంటే వాళ్ల బాధ, ఆవేదన ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏలూరు హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఆళ్ల నాని తాను అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయడం, తన మనుషులతో దాడులు చేయించడం, లెక్కలేనన్ని కేసులు పెట్టించడం లాంటి చర్యల్ని ఇంకా మర్చిపోలేదని అంటున్నారట బాధితులు. ఇవిగో సాక్ష్యాలంటూ అప్పటి ఫోటోస్ ని కూడా మళ్లీ బయటకి తీసి సర్క్యులేట్ చేస్తున్నట్టు తెలిసింది. ఇంత చేసిన వ్యక్తి ఇప్పుడు పవర్ పోగానే పార్టీ మారి తిరిగి తమనెత్తినే కూర్చుంటామంటే భరించడానికి సిద్ధంగా లేమని నిర్మోహమాటంగా అధిష్టానానికి చెప్పేస్తున్నారట ఏలూరు టీడీపీ నాయకులు. శత్రువునైనా క్షమిస్తాం గాని ఆళ్ల విషయంలో మాత్రం ఆ ప్రసక్తే లేదంటున్నట్టు తెలిసింది. పార్టీ పెద్దల్ని మచ్చిక చేసుకుని బలవంతంగా పార్టీలో చేరినా మేం చేయాల్సింది చేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా యుద్ధమే మొదలు పెట్టారు టీడీపీ కార్యకర్తలు. ఇదంతా చూస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు ఆళ్ల నాని చూపిన ఫైర్ ని వైల్డ్ ఫైర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిందేనని తమ్ముళ్లు గట్టిగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఆయన టీడీపీలో చేరతానంటున్నారు సరే, అసలు వైసీపీని ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారట. పైగా తన రాజకీయ చరిత్రలో ఎంతమంది కార్యకర్తలకి సాయం అందించారు, ఎంతమంది నాయకులను పైకి తీసుకొచ్చారో కూడా లెక్కలు తేలుద్దామంటూ బహిరంగ సవాలు విసురుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైద్యారోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని నాడు చేసిన అవకతవకలు, అవినీతి బయటపడకుండా ఉండటం కోసమే టీడీపీ పాట పాడుతున్నారు తప్ప పార్టీ మీద అభిమానంతో కాదన్నది స్థానిక నేతల వర్షన్. ఇలాంటి పరిస్థితుల్లో ఆళ్ల ఒకవేళ బలవంతంగా పార్టీలో చేరినా ఆయనకి చుక్కలు కనిపించడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది ఏలూరులో. చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అనే నానుడికి ఆయన మరో ఉదాహరణగా మిగిలిపోతారా, లేక అంతకు మించి ఇంకేమైనా సాధిస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.